ఎవరి కోసం రావాలి నువ్వు చర్చికి? చెప్పాలి, నీ కోసం నువ్వు రావాలి. నీ జీవితం బాగుపడడానికి కొరకు రావాలి. నీ ఫ్యామిలీ బాగుపడాలని రావాలి. నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలని రావాలి. వాక్యమనే అర్థంలో నిన్ను నువ్వు చూసుకొని నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి రావాలి. నిన్ను నేను విమర్శించుకోవడానికి రావాలి. నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి రావాలి. దాన్ని వదిలేసి వాడిని సరి చేస్తాను, వీడిని సరి చేస్తాను, వాడిని బాగు చేస్తాను. నీ కళ్ళలోనే దూలం ఉండగా ఎదుటి మనిషి కంట్లో ఉన్న నలుసుని నేను బాగు చేస్తానంటే ఎంత అవివేకం! ఎదుటి మనిషి కంట్లో ఉన్న నలుసుని చేస్తానంటే మన కంటిలో ఉన్న సమస్యను మనం తొలగించుకోవాలి కదా. నా జీవితాన్ని నేను పవిత్రపరచుకోవాలి కదా. పౌలు గారు అంటారు, ఇతరులకు బోధించి ఒకవేళ నేను తప్పిపోతానేమోనని నా శరీరాన్ని నేను నలగొట్టుకుని దాన్ని స్వాధీనపరచుకుంటున్నాను. పౌలు గారు ఎక్కడ గర్వానికి పోలేదే. పాపుల్లోనే నేను ప్రధాన పాపిని అని తన గురించి చెప్పుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆడు పాపి, వీడు పాపి, ఆడట్ట, ఈడిట్ట, ఆమట్ట, ఈమట్ట,